వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆంధ్ర స్టైల్ శనగపప్పు చికెన్ కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు, తరిగి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకొని 2 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. తరువాత 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 2 లేదా 2.5 టీ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ 1/2 కిలో వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. మీరు బోన్లెస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బోన్స్ ఉన్న చికెన్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తరువాత దీనిని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. నేను అరగంట పాటు నానబెట్టి ఉంచాను. ఇలా శనగపప్పును వేసుకున్న తర్వాత ఒక బాయిల్ రానివ్వాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 25 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా శనగపప్పు చికెన్ కర్రీ రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రోటీతోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.